నమస్తే ఎవ్రీవన్. మనం ఈ ఫుల్ మూన్ డేస్లో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మనకి అందించబోయే మాస్టర్ వచ్చేసి రమణి మాస్టర్. షీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ బ్యూటీ థెరపిస్ట్ విత్ మోర్ దాన్ 27 years. మేడం విశాఖపట్నంలో గ్లో గ్లో అప్ బ్యూటీ కేర్ని క్లినిక్ని చాలా అద్భుతంగా నడుపుతూ ఉన్నారు. అలాగే మేడం ట్రైనింగ్తో ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000 స్టూడెంట్స్ని బ్యూటీ థెరపిస్టులుగా చేసి వాళ్ళు ఓన్గా క్లినిక్ పెట్టుకోవటం అనేది కూడా జరిగింది. మేడం ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఏదైతే ఉందో బ్యూటీ ఫీల్డ్లో, షీ వాజ్ హానర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు and also received the Makeup Hangout Award in 2021. And also she also served as the ex-president of Vizag Beauty Association and JCI president. మేడము ఈరోజు మనకి ఆత్మ సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ ఆఫ్ ది సోల్ గురించి అద్భుతంగా మనకి అందించడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ ఆల్ వెల్కమ్ హర్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈరోజు మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ వెల్కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, పూర్ణాత్మలకి నమస్కరిస్తూ, మరి ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రేసి గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు. మరి నిత్యం ఆత్మ జ్ఞానాన్ని ఇప్పటి వరకు అలా నేర్పిస్తూ ఉన్న డాక్టర్ జీకే గారికి నమస్కరిస్తూ, ఈరోజు చక్కటి ఈ ఆత్మ సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ అనే సెషన్ని మనం దాన్ని ఆత్మ సౌందర్యం అంటే ఏంటి, అసలు ఇన్నర్ బ్యూటీ ఏంటి అనేదాన్ని మనం ఈరోజు షేర్ చేసుకుందాం. ఆత్మ సౌందర్యం అనేది మీకు వినటానికి ఎలా ఉందో కానీ, నాకు ఇది లోపల నుంచి, అంటే ఒక బిడ్డ పుట్టినట్టు, నాకు డెలివరీ అయినట్టే నేను అది నా లోపల నుంచి అది పుట్టింది. పుట్టినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆత్మకి సౌందర్యం ఏంటి, ఆత్మ ఏంటి, అసలు సౌందర్యం ఏంటి అంటే, ఇది చాలా ఇనీషియల్ స్టేజ్లో నేను మెడిటేషన్కి వచ్చిన మొట్టమొదటిగా. మరి దీనికన్నా ముందు అసలు నేను మెడిటేషన్కి ఎందుకు వచ్చాను, అసలు ఈ ఆత్మ సౌందర్యానికి ఏంటి నాంది, ఇవన్నీ జస్ట్ ఒక మినిట్లో చెప్పుకొని తర్వాత ఆత్మ సౌందర్యంలోకి వెళ్దాం. ఆత్మ సౌందర్యం రాకముందు నేను ఒక బ్యూటీషియన్ని, అప్పటికి ఒక 16 years నుంచి బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను. కానీ ప్రతిరోజు తలనొప్పి, ఎంత హెడేక్ అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు నాకు ఇంకా రెగ్యులర్ హెడేక్ తోటే ఉండేదాన్ని. హెడేక్ బాగా వస్తుండేది, మైగ్రైన్. ఇంకా రకరకాల డాక్టర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి దీనికి ఇది అది అది అని చెప్తూ అన్ని రకాలుగా నేను ట్రీట్మెంట్స్ చేయించుకోవడం జరిగింది. కానీ నాకు ఎక్కడ ఇక రిలీఫ్ రావట్లేదు. ఇక మొత్తం మీద మా మదర్ ద్వారా నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. రావడమే చాలా చక్కగా వెంటనే తగ్గిపోయింది తలనొప్పి. కానీ వితిన్ 1 year మళ్ళీ నాకు సేమ్ అదే తలనొప్పి మళ్ళీ రావడం జరిగింది. దాంతో అమ్మ డాక్టర్ జీకే సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. లక్కీగా మాకు విశాఖపట్నంలోనే జీకే సార్ అప్పుడు మాకు చాలా అందుబాటులో ఉండేవారు. అక్కడ ఆర్ఆర్సి అని రియల్ రిలీఫ్ సెంటర్కి తీసుకొని వెళ్ళడం. సార్ నాకు వెళ్తే చాలా ఆశ్చర్యంగా నాకు థైరాక్సిన్ బదులుగా మ్యూజిక్ ప్రిస్క్రైబ్ చేశారు. అది అప్పటికే ఆ మెడిటేషన్లో ఉన్నాను కాబట్టి నాకు పర్వాలేదు. కానీ కొంచెం వాయిస్ స్లోగా వస్తుంది. అవునా? అందరికీ ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ షో మీ థమ్స్ అప్. కొంచెం లోగా అనిపిస్తుంది నాకు. నాకైతే మంచిగానే వస్తుంది.
ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఓకే. అలా. ప్లీజ్. అయితే ఆ, ఆ, చాలా ఆశ్చర్యం అయితే వేసింది. నేను వెళ్తే ఒక సెటస్కోప్ కూడా పెట్టి ఆయన చెక్ చేయకుండా నాకు, అంటే నాది విన్నారా లేదా అసలు అమ్మ అన్ని ఇలానే చేస్తారు నాకు ఇప్పుడు అంటే నాకు చిన్న పిల్లలు, క్లినిక్ కొంచెం అంతా బిజీ బిజీగా ఉండేది. ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇలా ఏంటి, అసలు కనీసం నా వైపు కూడా చూడకుండా నేను అలా అనుకున్నాను. కాకపోతే నేను చెప్పినవన్నీ నోట్ చేసుకుంటున్నారని నాకు అప్పుడు తెలీదు. అన్నీ నోట్ చేసుకొని మ్యూజిక్‌కి సారీ, మీకు తలనొప్పి ఉంది కదా! మ్యూజిక్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి అన్నారు. ఆశ్చర్యంగా చాలా బాధతోటే ఇంటికొచ్చాను. అమ్మకి అడిగితే లేదమ్మా ఇలానే ఉంటుంది. ఇక్కడ ఇలా ఇలా ఉంటాయి అని చెప్పేసి. ఎనీహౌ రెండో రోజే నాకు మ్యూజిక్ టీచర్ చాలా ఫార్చునేట్‌లీ మంచి మ్యూజిక్ టీచర్ దొరకడం. వెంటనే నేను మ్యూజిక్‌లో జాయిన్ అవ్వడం. వితిన్ ఫ్యూ డేస్‌లోనే మ్యూజిక్‌లో బాగా నాకు ఇష్టంగా తెలియకుండానే ఆ తలనొప్పి, దీని నుంచి తలనొప్పి అంటే ఎంత ఆశ్చర్యం అంటే అలాగా అప్పుడేంటంటే విశుద్ధ చక్రం, థైరాయిడ్ నాకుండడం వల్ల నాకు హెచ్‌పీ కౌంట్ తక్కువ అవ్వడం. హెచ్‌బీ కౌంట్ తక్కువ అవ్వడం వల్ల నాకు ఎప్పుడు కూడా బాగా ఆహ్, చాలా నీరసంగా ఉండడం వల్ల నాకు రెగ్యులర్‌గా తలనొప్పి రావడం. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అనమాట. అప్పుడు అవన్నీ తెలియక ఇలాగ ఎప్పుడైతే మ్యూజిక్ ప్రాక్టీస్ చేశానో నాకు నిజంగా అసలు ఎంత హ్యాపీనెస్ అంటే ఇంక నేను చెప్పలేనంత. ఇక మా పిల్లలప్పుడు చిన్నాళ్ళు వాళ్ళకి నేను ఈవినింగ్ ఆహ్, మార్నింగ్, ఈవినింగ్ అంటే రకరకాలుగా వాళ్ళకి ఏది కావాలో అది చేసి పెట్టేయటానికి రెడీగా, అంటే అంత ఎనర్జీ అన్నమాట. వాళ్ళకి ఏది కావాలంటే అది, ఏం చేయాలి అంటే అది. తర్వాత స్టాఫ్ దగ్గర కూడా వాళ్ళకి ఎంతో చక్కగా, అంటే ముందుండేదానికి, తర్వాత దానికి ఆ స్టాఫ్‌తో నేను చక్కగా వాళ్ళతోటి మంచిగా రిలేషను, క్లయింట్స్‌తో ఇవంతా చాలా డిఫరెన్స్ కనిపించింది. తర్వాత అర్థమైందనమాట. నా స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఇదొక టాబ్లెట్ ఈ రకంగా తీసుకోవటం వల్ల ఇలా ఉంటుంది అని. తర్వాత రాను రాను అన్ని కాన్సెప్ట్స్ నాకు కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ నాకు అర్థమయ్యాయి. అర్థమైన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను నేనెందుకు ఇది నేను కూడా ఏదో ఒకటి సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. ఎప్పుడైతే మెడిటేషన్‌లోకొచ్చామో మనం ఉండలేం, ఊరికనే ఉండలేం. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని. తర్వాత హ్మ్, ఆ తలనొప్పి ప్రతిసారి ఫస్ట్‌లో తలనొప్పి ఒక బాధాకరంగా అయింది. దాని తర్వాత తలనొప్పి నాకు ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్ళింది. ఇక మెడిటేషన్ చేస్తుంటే నాకు మెసేజెస్ రావడం, ఇన్నర్ ఇంట్యూషన్ అంతా యాక్టివేట్ అవ్వడం, టెలిపతి, తర్వాత ఇన్నర్ వాయిస్, ఇలా రకరకాలుగా మనకి ఏదైతే మెడిటేషన్ చేస్తే ఇంటర్నల్‌గా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం. ఆ టైంలోని నాకొక తలనొప్పితోటి, అది చాలా ఒక పెద్ద స్టోరీ. ఆ తలనొప్పితోనే ఫస్ట్ టైమ్ నాకు గూడా జీకే సార్ మా ఇంటికి కూడా వచ్చారు. అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ బాగా పెయిన్స్‌తో బాధపడినప్పుడు డాక్టర్ వచ్చి డెలివరీ ఎలా చేస్తారో, ఇక రియల్ రిలీఫ్ సెంటర్‌లో మాస్టర్స్‌తో ఒకళ్ళతో అలాగా మాట్లాడుతూ మార్నింగ్ నుంచి ఇక, తగ్గట్లేదు. నైట్ అయ్యేసరికి 7 అవుతుంది. ఇంకా సార్‌కి ఫోన్ చేస్తే దగ్గరలో ఎక్కడున్నారో చూసుకొని ఏంటి అని జెప్పేసి మా ఇంటికి రావడం జరిగింది. రావడమే ఏంటి ఇవన్నీ కనుక్కుంటే ఇక మీరు నాకు ముందు రోజే, నాకు ముందు 2 డేస్ ముందే నాకు ఆత్మ సౌందర్యం మీద మెసేజ్‌లు అలాగ ఒక బోర్డ్ మీద ఎలా అయితే మనకి కనిపిస్తాయో అవంతా కూడా అలాగా బోర్డ్ మీద రోల్ అవ్వడం, ఇవన్నీ చెప్తే మీరు ఆత్మ సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ ఈ రోజు నుంచి మీరు బ్యూటీ క్లినిక్‌లో ఇన్నర్ బ్యూటీ, ఆత్మ సౌందర్యం అని చెప్పేసి మీరు సర్వీస్ చేయాల్సుంటుంది అని ఒక బుక్ రాయాలి అన్నారు. ఆహ్, అది కూడా చాలా పెద్ద స్టోరీ. బుక్ రాయడం జరిగింది. 2010లోని ఆహ్, మన బ్రహ్మర్షి గురు పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా నేను చక్కగా అది హ్మ్. రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2022లో మళ్ళీ ఇన్నర్ బ్యూటీ అని చెప్పేసి, కంప్లీట్‌గా బ్యూటీ అంటే ఏంటి అని చెప్పేసి, ఇన్నర్ బ్యూటీ అనే బుక్కు యూకేలో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏంటి ఇన్నర్ బ్యూటీ అంటే ఏంటంటే, ఆత్మకి సౌందర్యం ఏంటి అనేది అప్పుడు రాను రాను ఇంకా నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ, దాని మీద బాగా రీసెర్చ్ చేస్తూ
నా సార్ యొక్క గైడెన్స్ తోటి ఈ బుక్ కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే హెయిర్ ఎందుకు ఫాల్ అయిపోతుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్, పిగ్మెంటేషను, తర్వాత బాగా వెయిట్ పుటాన్ అయిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, అలాగే గ్రే హెయిర్ వచ్చేయడం, ఆ, తర్వాత ఇలా రకరకాల బ్యూటీకి ఏంటేంటి ఉంటాయో అన్ని రకాల వాటికి కూడా ఇక ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్ట్స్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఇక 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ అని, అది బాడీ, మైండ్, సోల్, ఇంటెలెక్చువల్కి ఏ ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ బట్టి, ఫుడ్ అంటే ఇక్కడ మనం తీసుకునేది బాడీకి తీసుకునే ఫుడ్, బాడీకి మనం తీసుకునే ఫిజికల్ ఫుడ్ అయితే, మైండ్కి, ఇంటెలెక్చువల్కి, సోల్ కూడా ఫుడ్ ఇవ్వాలి. అప్పుడే హెయిర్ ట్రీట్మెంట్ అది చేస్తునేటప్పుడు ఇది పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అవుతుందని. అలాగే 18-3 టెక్నిక్ అని, హౌ టు స్మైల్ అని, హౌ టు టాక్ విత్ మిర్రర్ అని, తర్వాత డివైన్ బ్యూటీ అని, సప్తస్వరాల సౌందర్య దేవతలని, ఇలా రకరకాల కాన్సెప్ట్స్తో ఎవరు నా దగ్గరికి ఏ ట్రీట్మెంట్కి వస్తే ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి చెప్తునేటప్పుడు నేను వాళ్ళకి ఆ కాన్సెప్ట్ వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు ఖచ్చితంగా మెడిటేషన్ చెయ్యాలి ఒక 41 days అని పెట్టి, అంటే ఇది కూడా పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. వాళ్ళు ఎవ్రీ వీక్ వస్తారు. ఎవ్రీడే దగ్గర ఉండే వాళ్ళు ఎవ్రీడే వచ్చేటట్టు మా బ్యూటీ క్లినిక్లోని ఒక మెడిటేషన్ హాల్ పెట్టి, లైట్ మ్యూజిక్ పెట్టి, వాళ్ళు ఖచ్చితంగా ఒక 40 minutes, 20 minutes లేదంటే 1 hour మెడిటేషన్ చేసుకుని, ఆ, మేము హెయిర్కి ట్రీట్మెంట్ కావాల్సిన ఏదైతే చేస్తామో అవి చేయించి పంపించేవాళ్ళం. ఇలాగ రాను రాను చాలా మంచి రిజల్ట్ వస్తుండేది. అయితే చాలా ఇక ఎలాంటి కొన్ని కొన్ని ఇక పిగ్మెంటేషన్ విత్ యాక్ని అది చాలా సివియర్ కేసులు. అలాగే ఇంకా చాలా డీప్ డాండ్రఫ్స్, ఇలా రకరకాలలో ఇక కొంతమందికి బాల్డ్ హెయిర్, అంటే కొంతమంది చిన్న అమ్మాయిలకి, అంటే మాది ఓన్లీ ఫర్ లేడీస్, అందరు లేడీసే వచ్చేవారు. ఆ వాళ్ళకి ఇక మొత్తం అంతా చిన్నప్పుడే ఆ హెయిర్ ఫాల్ అయిపోయిన బాల్డ్ హెయిర్ రావడం, ఇలాంటి వాళ్ళకి కూడా ఆ, ఈ ట్రీట్మెంట్ ఈ రకంగా ఈ కాన్సెప్ట్స్ ద్వారా ఇవ్వడం, ఇవన్నీ చేసినప్పుడు చాలా చక్కగా ఇక నా పర్పస్ ఆఫ్ లైఫ్, అంటే మనం ఒక భూమి మీదకి ఒక పర్పస్తో వస్తామో ఆ పర్పస్తో వచ్చిన దానికి మనకి ఏదైతే తెలుస్తుందో అప్పుడే ఆనందం వస్తుంది. అది రావడానికే మనకి కొన్ని అదే బాధపడితే బోధపడుతుంది అన్నట్టు, ఆ బాధ, హెడేక్ అనే బాధతో నేను కొన్ని రోజులు సఫర్ అవడం, కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు సఫర్ అవడం జరిగింది. తర్వాత నేను ఏదైతే నా ప్యాషన్ మ్యూజిక్ అనేది నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయటం, ఆ మ్యూజికే నా తలనొప్పికి ఒక ఒక మెడిసిన్ అవ్వడం. దాని తర్వాత ఆ, నాకు ఒక స్ట్రెంగ్త్ కానీ ఒక ఇమ్యూనిటీ కానీ ఆ మ్యూజిక్ ద్వారా నాకు రావటం, దాంతో నేను ఇంకా కొన్ని అంటే నా యొక్క బ్యూటీ క్లినిక్ ఒక్కటే కాకుండా కొన్ని కొన్ని బ్రాంచ్లు, నోవెటెల్ హోటల్లో ఒక మంచి గ్రూమింగ్ పార్ట్నర్గా నేను వాళ్ళతో టైఅప్ అవ్వడం, ఆక్రోచ్ ఇంటర్నేషనల్ స్కూల్తో టైఅప్ అవ్వడం, అలాగే సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్, ట్వింకిల్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల వాళ్ళతో యాజ్ ఎ గ్రూమింగ్ పార్ట్నర్గా టైఅప్ అవ్వడం, ఇవన్నీ బికాస్ నేను నా ప్యాషన్ మ్యూజిక్ అని తెలుసుకొని నేను అది రెగ్యులర్గా మ్యూజిక్ ప్రాక్టీస్ చేయటం వల్ల నా యొక్క ప్రొఫెషన్లోనే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు వెళ్ళడం అనేది నాకు రియల్గా వండర్గా అనిపించేది. నాకు చూసిన వాళ్ళు కూడా చాలా 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 నేను ఒక్కొక్కటి ఆ గ్రోత్కి చాలా బాగా అనిపిస్తూ ఉండేది. అయితే ఇదంతా ఆ, చక్కటి ధ్యాన సాధన, మెడిటేషన్తో ఏదైనా సాధించవచ్చు అని బ్రహ్మర్షి చెప్తూ ఉంటారు. ఆ చెప్పినవి నేను అయితే అవంతా కూడా కొంత టేస్ట్, కొంత కాదు నా వరకు ఏది అది అది టేస్ట్ చూడడం జరిగింది. అది అంటే ఆ, మన ప్యాషన్ మనకి దగ్గర అయితే, మన ప్యాషన్ని మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ప్రొఫెషన్ చాలా ఈజీ అవుతుందని చెప్పి, దాని మీదే నేను ఆ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసేదాన్ని. అంటే ఎంత ఆమ్, ఆ, అంటే మనకి ఉండేవి 64 కళలు, 64 కళల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆర్ట్ మీద
ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మనకది మర్చిపోతాము, తెలీదు. ఎప్పుడైతే మనము మెడిటేషన్ చేస్తామో మన లోపల నుంచి ఆర్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి మనం ఒక ఆర్ట్‌కి అట్రాక్ట్ అవుతాం. ఆర్ట్ అనేది మనము ఓన్లీ మ్యూజిక్, డాన్సు, ఒక పెయింటింగు, ఒక అదే కాకుండా రకరకాలు ఒక మంచి ఆహ్, ఏంటది ఆహ్, కుకింగ్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, ఇంటీరియర్ డెకరేషన్ అవ్వచ్చు. ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే చాలా. ఒక చిన్న అసలు ఇది కూడా ఆర్టేనా అనుకుంటాము. ఒక అమ్మాయి ఇక్కడ యూఎస్ఏలోనే ఉంటుంది. తను నా దగ్గరికి రెగ్యులర్‌గా ఆహ్, తను అదేంటది ఆహ్, బ్రైడల్ మేకప్‌కొచ్చి అప్పటి నుంచి రెగ్యులర్‌గా నా దగ్గర సర్వీస్ తీసుకుంటూ నాతో కనెక్ట్ అవుతూ ఉండేది. తనకి చాలా లావుగా ఉండేది. తనెప్పుడు కూడా కొంచెం స్మార్ట్‌గా అవ్వాలని, వెయిట్ లాస్ అవ్వాలని రకరకాలు ఎన్నో చేస్తున్నా అవ్వకపోయేసరికి నాతో రెగ్యులర్ టచ్‌లో ఉండేటప్పుడు నేను చెప్పినప్పుడు తన ఆర్ట్ ఏంటంటే కేక్ తయారు చేయటం. రెగ్యులర్‌గా తను కేక్స్ డిజైన్ ఆ డిజైన్ చేయటంతోటి తను వెయిట్ లాస్ అవ్వడం. ఇవన్నీ చాలా విచిత్రంగా కొన్ని కొన్ని ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇది ఈ ఆర్ట్‌తో కూడా అంటే మనకు తెలీదు. మన ఇంటర్నల్‌గా కొన్ని మనం వాటి మీద మనకి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని కూడా మనం తెలీదు. ఆహ్, ఒక చాక్లెట్ మీద ర్యాపర్‌లో మూసేసినట్టు అదంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అవి ఎప్పుడైతే ఆ ర్యాపర్ ఓపెన్ అవుతుందో మన ఆర్ట్ మనకెప్పుడైతే తెలుస్తుందో దాని మీద మనం రెగ్యులర్‌గా మెడిటేషన్ సారీ రెగ్యులర్‌గా సాధన చేస్తామో ఆ ప్రాక్టీస్ చేస్తునేటప్పుడు మనము చక్కగా ఒక థాట్‌లెస్ స్టేజ్‌కెళ్తాం. మనకిష్టమైనది ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో థాట్‌లెస్ స్టేజ్‌కి ఎప్పుడైతే వెళ్తామో, ఆ థాట్‌లెస్ స్టేజ్‌లో కూడా మనం చాలా ఎనర్జీని తీసుకుంటాం. ఒక లైట్‌ని తీసుకుంటాం. ఆ లైట్‌ని ఎప్పుడైతే బాడీ అంతా కూడా మనము అదంతా చక్కగా అది స్ప్రెడ్ అవుతుందో, ఒక లైట్నింగ్ అవుతుంది. మన ఫేస్ కూడా ఒక మంచి లైట్‌గా అది కనిపిస్తుందనమాట. ఇలా చాలా ఇక అప్పుడు మనము బాడీకి ఏం ఫుడ్ పెట్టాలి, మైండ్‌కి ఏం ఫుడ్ పెట్టాలి, అలాగే ఇంటలెక్చువల్‌కి, తర్వాత సోల్‌కి ఇలాగ వాళ్ళకుండే బ్యూటీ యొక్క ప్రాబ్లమ్ బట్టి వాళ్ళకివ్వాల్సినది ఏంటనేది ప్రిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తే చాలా కేసులు మొండిగా ఉండే పింపుల్స్ చాలా ఇంకా అంటే డాక్టర్స్ దగ్గరికెళ్తే అదంతా పస్ అది వచ్చి దానికి ఇన్ఫెక్షన్ రామ్ అన్నాడు నన్ను కూడా యాడ్ చేసి తర్వాత చెప్పను. ఆహ్, అదే మొండిగా ఉండే ఆ పింపుల్స్ మీద పస్ అది ఉండి దాని ఇన్ఫెక్షన్ తగ్గడానికి డాక్టర్ దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు పీలింగ్స్ ఇవన్నీ చేయాలి. కానీ ఇలాగా ఇదెప్పుడైతే ఒక్కొక్కటి వాళ్ళు ఒక్కొక్క చక్కగా ఈ కాన్సెప్ట్‌ని వాళ్ళు పాటిస్తూ ప్రతీది కూడా దీంట్లో ఒక ఈ ట్రీట్మెంట్‌లో తీసుకుంటున్నారో ఒక్కొక్కళ్ళకి చాలా బాగా రిజల్ట్ వస్తుంటది. ఇలాగా అయితే ఇప్పుడు అనా ఏంటి ఆత్మ సౌందర్యం? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఒక జనరల్‌గా అంటే ఒక స్కిన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళే గానీ ఇంకా కాదంటే అందరూ కూడా చేయాల్సిందేంటి అంటే, మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్, అంటే ఇప్పుడు మనమైతే సాధనలో ఉన్నాము. ఖచ్చితంగా రెగ్యులర్‌గా సాధన చేస్తాము. సాధన ఎప్పుడైతే మొదలు పెడతామో ఆటోమేటిక్‌గా మన ఫేస్‌లో చార్మింగొస్తుంది. ఆ చార్మింగ్ రావడమే కాకుండా మనం దాంతో పాటు మన లోపల ఒక కొన్ని క్వాలిటీస్ చక్కగా ఇన్నర్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఆ ఇన్నర్ క్వాలిటీస్ అది మనం చూస్తూ మనం అది చెక్ చేసుకుంటూ మనకి ఏ క్వాలిటీస్ డెవలప్ అవుతున్నాయని చూస్తే నిజానికి మనం చెప్పాలి అంటే గనక బాగా పాజిటివ్ థాట్స్ ఒస్తాయి. అది తెలుసు మనకి. మనం మెడిటేషన్ చేస్తే పాజిటివ్ థాట్స్ ఒస్తాయి అని. అలాగే కైండ్‌నెస్ ఒకటి, తర్వాత ఒక మనము ఎవరినైనా కూడా ఫర్‌గివ్‌నెస్ చేస్తాం. అది చేయగలగాలి, చేస్తాము, చెయ్యాలి. అలాగొచ్చినటప్పుడు తర్వాత ట్రూత్‌ఫుల్‌నెస్ ఏదైనా అది ట్రూత్ అంటే అందరం సత్యంగా నిజాయితీగా మాట్లాడిస్తున్నామా, సత్యంగా ఉన్నామా, అబద్ధం ఆడమా అంటే చాలా వరకు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం మోస్ట్‌లీ ఇక ఎందుకు ట్రూత్‌ఫుల్‌గా ఉండడానికే ఇష్టపడతాం. ఎందుకంటే ఏదో మేకప్ వేసి ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి అని అనిపిచ్చదు.
మోస్ట్లీ ఇక 90% ఇక అదే అనిపిస్తుంది. తర్వాత పేషెన్స్ వస్తుంది. చాలా పేషెన్స్ వస్తుంది. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఆహ్, ఒక ఆత్మవిశ్వాసం అంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఒకవేళ ఇది లేదు అంటే ఈ 5 వాటిల మీద మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే అంటే ప్రాక్టీస్ చేయడానికి ఏం లేదు. మనం ఎప్పుడైతే బాగా రెగ్యులర్‌గా ఈ సాధన పెంచుకుంటూ అంటే ఇక్కడ సాధన ఎంతసేపు చేయాలి? ఆహ్, అది పింపుల్ ట్రీట్‌మెంట్‌కైతే ఎంత చేయాలి? హెయిర్ ట్రీట్‌మెంట్‌కైతే ఎంత చేయాలి అనేది కాదు. దేనికైనా సాధన ఒకటే. ఇదేంటంటే బ్యూటీ అనే దాని మీద చెప్పుకుంటున్నాం కాబట్టి బ్యూటీ అని స్పెషల్‌గా మనము చెప్పడం గానీ, ఏ దానికైనా కూడా ట్రీట్మెంటు అని కాదు. మనం ఎప్పుడైనా కూడా ఒక 1 అవర్ మెడిటేషన్ చేసినటప్పుడు జస్ట్ 3 మినిట్స్ మాత్రమే మనకి ఆ లైట్నింగ్ అనేది బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే 2 అవర్స్ చేస్తామో జస్ట్ 9 మినిట్స్. 3 అవర్స్ ఎప్పుడైతే అంటే ఒకే స్ట్రెచ్‌లో 3 అవర్స్ ఎప్పుడైతే చేస్తామో 21 మినిట్స్ మనకి ఆ లైట్నింగ్ అనేది బాడీలోకి ఎప్పుడైతే మనము ఆ లైట్‌ని తీసుకుంటామో చక్కగా మన ఈ క్వాలిటీస్ ఖచ్చితంగా వస్తాయి. అంటే మన 3 అవర్స్ చేసుకుంటే ఎక్కడ మన టైము ఎలాగా అవుతుంది? ఎక్కడ దొరుకుతుంది? మనకెక్కడుంటుంది అంటే, లేదు ఫ్రెండ్స్. మనం 3 అవర్స్ ఖచ్చితంగా ఒకే స్ట్రెచ్‌లో చేసినేటప్పుడు ఆ యొక్క క్వాలిటీ ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకుంటున్న పాజిటివ్ థాట్స్ అని, తర్వాత ట్రూత్‌ఫుల్‌నెస్ అని, అలాగే పేషెన్స్ అని, కాన్ఫిడెన్స్ అని ఇవి ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైతే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ వస్తాయో మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. బాడీ లాంగ్వేజ్ మారిపోవడమే కాకుండా, మనం ఏ వర్క్ చేస్తామో ఆ వర్క్‌లో చక్కటి ఒక గ్రిప్పొస్తుంది. ఆ గ్రిప్‌లో ఏమవుతుందంటే, ఆ బాడీలోని తెలియకుండానే ఆ బ్యూటీనెస్ కనిపిస్తుందనమాట. ఇది ఈ జస్ట్ మనం ఇన్నర్ బ్యూటీలో ఒక స్టెప్ అని అనుకోవచ్చు. ఒక్కొక్క దానికి అంటే ఇందులోని ఒక్కొక్క ఇప్పుడు మనం ఆ డివైన్ బ్యూటీ ఎళ్తే ఆల్మోస్ట్ ఒక 3, 4 అవర్స్ మనం క్లాస్ చెప్పుకున్నా కూడా ఇంకా అది తక్కువనే చెప్పాలి. అంటే దానికి ఆ ప్రాసెస్ గాని, మనం చేసిన ప్రాక్టికల్స్ గాని, తర్వాత అది రెగ్యులర్‌గా దాన్ని పాటించే విధానం ఇవన్నీ అయితే చాలా ఉంది. కానీ మనం ఉండే ఈ తక్కువ 30 మినిట్స్‌లోని మనం జస్ట్ నేను నార్మల్‌గా పైన ఇన్నర్ బ్యూటీ ఫస్ట్ స్టెప్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క 5 ఆహ్, 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 మనకి ఈ క్వాలిటీస్ అంటే ఆల్మోస్ట్ పేషెన్స్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత భయం కూడా పోవాలి. భయం అనేది మనం ఏ రకమైన భయము అంటే ఆహ్, భయం ఉన్నప్పుడు కూడా మనలోని ఆ ఫేస్‌లోని ఆ బ్యూటీ కనిపించదు. ఏ భయము అనేసనంటే పై భయం మనకు పోవచ్చు. చాలామంది ఏంటంటే పైకి భయం లేకుండా కనిపిస్తారు గానీ ఇంటర్నల్‌గా భయం పోవాలి. ఇంటర్నల్‌గా అమ్మో! నాకేమైనా అవుతుందా? నా పిల్లలకేమైనా అవుతుందా? లేకపోతే నేను ఇలా చేస్తే అలా అవుతుందేమో, అలా చేస్తే ఇలా అవుతుందేమో, ఇవన్నీ కూడా పోవాలి అంటే ఇంటర్నల్‌గా భయాన్ని పోవాలి. అలాగే ఒక ముసుగులో ఉంటాం మనం. ఒక ముసుగు మీన్స్ ఒక మేకప్. ఇలాగ ఏవైనా బయటికిలాగా చెప్పేస్తే ఏమైనా అనుకుంటారేమో, మొహమాటం ఇలాంటి రకరకాల్లో మనకి ఆ ముసుగు ఒక ఏమంటారు ఆహ్, అదే మొహమాటాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే దాటుకుంటూ ఒకటి, ఒకటి పక్కకు వెళ్ళి అవన్నీ దాటేసి అవన్నీ ఓవర్‌కమ్ చేస్తామో, నిజానికి మనం ఏమి చేయకుండా ఆ బ్యూటీ అనేది ఖచ్చితంగా మనం చూస్తాం. ఆహ్, ఏ మొత్తం టోటల్‌గా మన బాడీలోనే ఆ బ్యూటీ వస్తుంది. అయితే ఇలాగొస్తుంది గదా! మనము ఏమి బ్యూటీ సర్వీస్ తీసుకోక్కర్లేదా? లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్ వాడక్కర్లేదా? అంటే లేదండి. ఖచ్చితంగా తీసుకోవాలి, వాడాలి, అవన్నీ చేయాలి. ఎందుకంటే అదొక మనకి ఒక రెగ్యులర్‌గా అదొక ఆహ్, మెయింటెనెన్స్ అనేది దేనికైనా అవసరం ఉంటది. ఆ మెయింటెనెన్స్ చేయటమే కాకుండా మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మన బాడీతో మనం లవ్ చేయాలి. ఇంకా మనము ఎప్పుడైతే ఆహ్, ఖచ్చితంగా మనము మన అన్నీ కావాలని మనం అంతా చక్కగా తెలుసుకొని చేస్తుంటామో, అది ఆహ్, మన మనకి ఒక ఇది ఇచ్చినట్టే అవుతుంది. అంటే మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత దాన్ని ప్యాంపర్ కూడా చేయాలి. బాడీని ప్యాంపర్ కూడా చేయాలి.
ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. రేపు మనము టాపిక్ అందం, ఆనందం, ఆకర్షణ చెప్పుకునేటప్పుడు ఇవి ఇంకొంచెం డీప్‌గా మనం చెప్పుకోవచ్చు. అందంగా ఉండాలంటే ఎలాగో, ఆనందంగా ఉండాలంటే ఏంటి, ఆకర్షణీయంగా ఉండాలంటే ఏంటి అనేది. అయితే మనం ఎప్పుడైతే ఇవంతా అంటే చూడండి, ఒక క్వాలిటీస్ మనలో ఉండే క్వాలిటీస్ అన్నీ బయటికి ఒక మంచి అంటే ఒక ప్రొఫెషన్‌లో ఉండేటప్పుడు అది ఒక 25% అంటే వాళ్ళకి ఒక ప్యాషన్‌తో వాళ్ళు రెగ్యులర్‌గా సాధన చేస్తే ఇంకొక 25% అంటే వాళ్ళకి ఇన్‌బిల్ట్ ఆళ్ళకి ఉండే ఆ బ్యూటీ అంటే వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ తరాల నుంచి వచ్చే బ్యూటీ ఒక 25% అయితే మెయింటెనెన్స్ చేస్తుంది దాంట్లో. అంటే ఈ సాధనలు ఇవన్నీ చేస్తుంది 25% అంటే పరిపూర్ణంగా ఆ ఆనందాన్ని, అందాన్ని మనం పొందొచ్చు. ఈ 100% అందాన్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం అనుకునే రెగ్యులర్‌గా ఈ సాధనైతే ఖచ్చితంగా మనం చేయాల్సుంటుంది. ఇక్కడ చిన్న స్టోరీ మనం చెప్పుకోవాలి అనుకుంటే గనక, అష్టావక్రుడు అనే ఒక అతను అష్టవంకర్లు ఉంటాయి. కానీ ఆయన రెగ్యులర్‌గా చేస్తునే ఆయన తాలూకా విద్య, ఆయన చేసిన యొక్క ఆ విద్యలో ఉండే ఆహ్, ఆయనలో ఉండే ఆ జ్ఞానం వల్ల ఎంతోమంది అమ్మాయిలు తనకి ఆహ్, తనకి పెళ్లి చేసుకోవాలని క్యూ కట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే మనలో ఉండే జ్ఞానం, మనలో ఉండే ఆ యొక్క ఆ డివైన్ తో కనెక్షను, ఒక యూనివర్సల్‌తో కనెక్షన్ అది ఉండేటప్పుడు మనలో తెలియకుండానే ఆ యొక్క సౌందర్యం అనేది చాలా ఆహ్, చాలా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే అన్నిట్లికి ఒకటే మూలం ధ్యానం. ధ్యానంతో ఏదైతే చెప్పారో సర్వరోగ నివారణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఇక ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం అంటే అది అది తీసుకోగలుగుతాం ఆ ఫ్రూట్‌ని. ఆహ్, అలాగే ఆహ్, ఒక్కొక్కటి మన లోపలికి మన అంతర్యానం కూడా చేయగలుగుతాం. అంతర్యానం చెయ్యాలి కూడా. అంతర్యానం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా లోపల ఉండే కణాలన్నీ కూడా చక్కగా అవి శుద్ధీకరణ జరుగుతాయి. అణుశుద్ధీకరణ. ఈ కణాలు సెల్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఆ సెల్ అంతా యాక్టివేట్ అవుతుందో ఖచ్చితంగా సెల్ యాక్టివేట్ అవుతున్నప్పుడు మాత్రమే డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. డెడ్ సెల్స్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో అప్పుడే మన బాడీలోని, మన స్కిన్‌లోని, మన ఫేస్‌లోని, మన శరీరం అంతా కూడా ఒక కాంతితో అది ఆహ్, ఒక ప్రస్ఫుటంగా కనిపిస్తుందనమాట. ఇలాంటివన్నీ ఇవన్నీ చెయ్యాలి అంటే ఆత్మ సౌందర్యం చెప్పేది ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ అయితే పాటించాల్సుంటుంది. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఫుడ్. 4 టైప్స్ ఆఫ్ ఫుడ్డు. అంటే వీటన్నిట్లికి మేమెలా చేస్తామంటే 18-3 టెక్నిక్. అంటే 24 గంటల్లో మనము ఎన్ని గంటలు మెడిటేషన్ చేసి, గంటలు గంటలు బుక్స్ చదువుకొని ఇలా అంటే అవుతుందా అంటే, అలా ఏమి కాకుండా చక్కగా మనము మన టైంని ఏ రకంగా ఆహ్, అది మనం డివైడ్ చేసుకుంటాం. 24 అవర్స్‌ని 8, 8, 8 ఆ 3 పార్ట్స్‌ని ఏ రకంగా దాన్ని మనం యుటిలైజ్ చేసుకుంటామన్నది 18-3 టెక్నిక్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అలాగే ఒక స్మైల్ చేస్తాం. కానీ ఆ స్మైల్‌లోని ఫేస్ అంతా కూడా ఆ స్మైల్ రావాలి. మనం ఏదో ఆహ్, కొంచెం అది మూతి మీద అలా నవ్వేస్తున్నారు అలా అని కాకుండా కళ్ళతో నవ్వాలి. మొహమంతా నవ్వాలి. ఆ పెదాలంతా కూడా నవ్వు కనిపించాలి. ఆ ఫేస్ అంతా కూడా నవ్వు కనిపించాలి. అంటే అది ఎలా వస్తుంది? అలాగే ఒక మిర్రర్ ముందు నిల్చొని మనం ఆ మిర్రర్ మనకి ఏం చెప్తుంది? ఏం నేర్పిస్తుంది? మిర్రర్ ముందు నిల్చొని మనం మాట్లాడాలి. మాట్లాడగా మనం అలాగే ఇన్నర్‌లోకెళ్ళిపోతాం. బాగా అది మీరు ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులు మిర్రర్‌ని కూడా మనం చూడలేమసలు. కొంతసేపు మనం మేకప్ అవ్వడానికి మనం ఏదో హెయిర్ స్టైలో, హెయిర్ కాంబ్ చేసుకోవటానికో, మనం ఏదో లిప్‌స్టిక్ పెట్టుకోవడానికి ఆటిలకి మిర్రర్ చూసుకోగలుగుతాం గానీ, ఇంకా అలాగా మిర్రర్‌ని చూడాలి కొంతసేపు మిర్రర్ మాట్లాడుతుంది అని మిర్రర్ మనం చూడడానికి చూస్తే గనక
కొంత టైం అయిన తర్వాత మనం మిర్రర్ చూడడం కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకు అనేసనంటే మనం ఇన్నర్‌లోకి వెళ్ళిపోతాం. ఇన్నర్‌లోకి వెళ్ళినప్పుడు మనం ఏంటి అనేది మనకి చెప్తుంటదనమాట. అది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అది 'హౌ టు టాక్ విత్ మిర్రర్' అనేది. ఇలాగే డివైన్ బ్యూటీ, దివ్య సౌందర్యం. మనం ఒక సౌందర్యం కావాలి అనేసనంటే దివ్యంగా ఉండాలి. ఒక ఆ డివైన్ ఆ బ్యూటీ మనలో, అంటే ప్రతి ఒక్కళ్ళు భూమి మీదకొచ్చిన వాళ్ళు అందమనే చెప్పాలి. అందగత్తెలు అంటారు. అంటే రమణీయంగా మూర్తీభవించాలని ఒక ప్రతి ఒక్క స్త్రీ కోరిక. మరి ముసలమ్మ నుంచి చిన్న పిల్ల వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందం కావాలనే అనుకుంటారు. అందం అంటే అది ప్రకృతితో పోలుస్తారు కవులందరూ. మరి శోభాయమానంగా స్త్రీ నట్టింట తిరుగుతుంటే ఆ ఇంటికి అందం, ఆనందం, ఉత్సాహం, తర్వాత ఆకర్షణీయం ఇవన్నీ కూడా ఒక స్త్రీ అంటే ఎందుకంటే స్త్రీ ఇక్కడ అంటే స్త్రీలోని ఇన్‌బిల్ట్ ఆ అందం తాలూకా అవన్నీ కూడా మనం మొబైల్‌లో యాప్స్ అన్నీ ఉన్నట్టు ఆ స్త్రీలో ఆ బ్యూటీ అనేది ఉంటుంది. ఇది ఒక స్త్రీ అనే కాదు, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా అది వర్తిస్తుంది. కానీ మనం ఎక్కువ అందం అనంగానే ఒక స్త్రీనే మనం అనుకుంటాము. అయితే కవులకు సైతం అందనిదే అందం అంటారు. అవన్నీ రావాలి అంటే ఆ అందాన్ని అంతటిని మనం సొంతం చేసుకోవచ్చు. ఎలా సొంతం చేసుకోవాలి అంటే గనక ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఎప్పుడైతే మనము పాటిస్తామో ఖచ్చితంగా మనము ఒక దివ్య సౌందర్యాన్ని తీసుకుంటాం. అంటే చూడండి ఇక్కడ లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి మాత, అలాగే గాయత్రి మాత, అలాగే నవదుర్గలు, అష్టలక్ష్మిలు వీళ్ళందరిని చూడంగానే ఆ దివ్య సౌందర్యం ఎంత అద్భుతమైన సౌందర్యం మనకి కట్టిపడేస్తుంది. చూడంగానే ఆ యొక్క మాతల తాలూకా అందాన్ని మనం చూస్తే కళ్ళు తిప్పలేము అంత. అలాంటి అందాన్ని ప్రతి ఒక్క స్త్రీలో కూడా ఉంటుంది. ఆ ప్రతి ఒక్క స్త్రీలో ఉండాలి, తీసుకోవాలి అంటే ఆ క్వాలిటీని అవి మనం తీసుకోగలగాలి. ఆ క్వాలిటీని తీసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఆత్మ సౌందర్యం ద్వారా తెలుసుకోవచ్చు చక్కగా. ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రతి ఒక్క స్త్రీ ఒక చక్కటి ఒక అందగత్తె, ఒక సౌందర్యవంతురాలు, ఒక ఆ దేవీ దేవతల యొక్క వైబ్స్, ఆ యొక్క చైతన్యంతో ఉంటుంది. అక్కడ అంటే ఒక ఒక ఇంట్లో అందంగా ఉన్నారు అనేసనంటే ఆ అందం అనేది ఆ చుట్టూ ఆ ఇల్లంతా కూడా ఆ గోడల నిండా ఆ పరిసరాలంతా కూడా అందంగా ఆ వైబ్స్ అంతా కూడా వెళ్ళి మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంటాయన్నమాట. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో, పురాణాల్లో ఇంకా చెప్పాలంటే మనకి ఇవన్నీ శరీర వాసిష్టకమని, తర్వాత ఇలాంటి కొన్ని మన పూర్వం చెప్పిన వేదాల్లో, పురాణాల్లో ఈ సౌందర్యం కోసం ఎన్నో ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకుంటే చాలా చాలా అద్భుతంగా మన అందాన్ని మనమే పెంపొందించుకోవచ్చు. మరి మనం రేపు చక్కగా ఒక టాపిక్ మీద అందం, ఆనందం, ఆకర్షణీయం అనే ఒక టాపిక్ మీద మనం రేపు చక్కగా చెప్పుకుందాము. ఈరోజు మీరు ఏవైనా చెప్పాలి, అడగాలి, మాట్లాడాలి అనుకుంటే గనక మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా కొనసాగించొచ్చు. అద్భుతంగా ఉంది మేడం. అందం గురించి ఎంతో అద్భుతంగా మాకు అందించారు. ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మేడంని అడగచ్చు. ఎస్ మ్యామ్, మై నేమ్ ఇస్ మంజుల. నేను ఇక్కడ రిచ్మండ్లోనే ఉంటాను. దుర్గా మేమంతా గ్రూప్ మెడిటేషన్స్ కూడా చేస్తూ ఉంటాము. అయితే మీరు ఆత్మ సౌందర్యము అంటున్నారు. ఆత్మ అంటే మనం మెడిటేషన్ చేస్తే మన బాహ్య సౌందర్యం కూడా ఇదవుతుంది. మనం వీ కెన్ రీప్లేస్ అంటే అదే ఇప్పుడు మనకు హెయిర్ గురించి చెప్పారు కదా మీరు. మనకు ఇప్పుడు గ్రే హెయిర్ వస్తుంది కదా, ఆఫ్ కోర్స్ అది కూడా చేంజ్ అయ్యి బ్లాక్ అవుతుందా? ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ సిల్లీ క్వశ్చన్ ఆర్. లేదు, మీరు అడిగింది కరెక్ట్ గానే అడిగారు. గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. అంటే కొంతమందికి చూడండి చిన్నప్పుడే అంటే గ్రే హెయిర్ రావడానికి 35, 40 నుంచి అసలు వస్తుంది.
కానీ కొంతమందికి చిన్న ఏజ్‌లోనే 20 ఇయర్స్ నుంచి, కొంతమందికి 18 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. 20, 25, 30 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎందుకొస్తుంది? వాళ్ళకెందుకు అంత చిన్న ఏజ్‌లో గ్రే హెయిర్ ఎందుకొస్తుంది అనే వాళ్ళకది తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అది టర్న్ అవుతుందనమాట బ్లాక్‌లోకి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మనకు మన ఏజ్ వాళ్ళకు మన బ్లాక్ కావాలంటే అవుతుందా? ఆ! లేదు. ఎందుకు అవ్వదు అనేసనంటే, అది కరెక్ట్‌గా ఆ టైంలో గ్రే హెయిరు అనేది చిన్న పిల్లకి వృద్ధాత్మ అంటే ఓల్డ్ సోల్ వాళ్ళకి అది వస్తుంది. ఇప్పుడు ఏజ్ పరంగా వచ్చినవి ఏదైతే ఏజ్‌తో వస్తున్నవి ఉంటాయో అది ఉమ్, అలా. కాకపోతే ఏంటంటే ముందు నుంచే మీరు ప్రాక్టీస్ చేసి అంటే మన ఏజ్‌కి మనకేమి రాకుండా ఉమ్. మనం ఇప్పటి నుంచి ఆ సాధనలోకొస్తే ఖచ్చితంగా రాదు. కానీ వన్స్ వచ్చిన తర్వాత అది ఇక తప్ పోదంట. ఆ! కాకపోతే దానికి కూడా ఇప్పుడు 'హౌ టు టాక్ విత్ మిర్రర్‌లో' ఉమ్, కాకపోతే బాగా సాధన చేయగా మనకేమనిపిస్తుందంటే వీటి కోసం మనం కాదు. మనం మనం ఒక సంకల్పం ఇవన్నీ మనకు అర్థమైపోతాయి తర్వాత రాను రాను. చిన్న చిన్న వాటిలకి మనం కాదు ధ్యానం చేసేది. మనం భూమి మీదకి ఎందుకొచ్చామో దానికోసం మన పర్పస్ ఆఫ్ లైఫ్‌ని తెలుసుకోవాలి అని మనకి వాటి కోసం చేయాలని కూడా అనిపిచ్చదు. అలా అని ఉన్నా కూడా దాని మీద మనకేమి ప్రాబ్లమ్ అనిపిచ్చదు. అందంగానే అనిపిస్తది. అయితే ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే తగ్గిపోదు గానీ ఆహ్, పెరగదు. రావడం పెరగకుండా ఉంటాయి. ఉండేవి తగ్గవు. కొత్తవి రాకుండా ఉంటాయి. ఓకే, ఓకే, ఓకే. కంట్రోల్ అవుతాయి అన్నట్టు. హ్మ్. యా, నాకు ఇంకొకటి కూడా నాకు మొన్న పార్షియల్లీ ఐ బ్రోక్ మై టెండెన్. అంటే బోన్ కి అండ్ నర్వ్ కి మధ్యలో టెండెన్ అని ఉంటుందంట, అది బ్రోక్ అయింది. అయితే ఐ థింక్ ఇట్స్ హీల్డ్ అనుకుంటా. నేను మెడిటేషన్ బాగానే చేస్తా, రోజు ఒక 2 గంటలు అట్లా చేస్తా. టైం దొరికితే మధ్య మధ్యలో కూడా చేసుకుంటా. ఐ థింక్ ఇట్ ఈస్ హీల్డ్ అతుక్కుంది అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో. ఇప్పుడు నొప్పి లేస్తలేదు. నేను స్టిరాయిడ్ తీసుకున్నాను, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ హీల్డ్ అనుకుంటున్నా. ఐ డోంట్ నో యెట్, బట్ ఐ హావ్ టు సీ 6 months, ఆఫ్టర్ 6 months. అంతేనండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏది అనుకుంటున్నారో అదైతే మీరు చూస్తారు. అయితే ఏంటంటే మీరు బాడీతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఉమ్, అంటే అది బాడీతో ఎప్పుడు కనెక్ట్ అవుతామంటే మన ఇన్నర్ జర్నీ. ఇప్పుడు 2 గంటలు మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తున్నాను అంటున్నారో అది చాలా అద్భుతంగా దాంతో మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వటం. రేపు మీరొస్తే గనుక కొన్ని కొన్ని నేను చెప్తాను. అందం ఆనందం ఆకర్షణలో. బాడీతో కనెక్ట్ అయ్యి ఉండాలి. బాడీతో కనెక్ట్ అయ్యి ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం దేనికోసమైతే అనుకుంటున్నామో, ఏది చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా ఆ రిజల్ట్ వస్తుంది. బాడీతో కనెక్ట్ అంటే లైక్ ఇప్పుడు మనము శ్వాసతో కనెక్ట్ అవుతాము. శ్వాసతో కనెక్ట్ అవుతాం కదా! ఆ, బాడీతో కూడా కనెక్ట్ అవ్వడం అనేది మెయిన్ మనకవసరం అనమాట. అంటే బాడీని మనం ఎలాగా ప్యాంపర్ చేయాలి, తర్వాత ప్రతి సెల్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, బాడీలో ప్రతి అవయవము కూడా మనకొక చిన్న చంటి బిడ్డలాగే. తింటున్నప్పుడు, తాగుతునేటప్పుడు, మనం ఏమైనా చేస్తునేటప్పుడు అంటే మన బ్రెయిన్‌ని యాక్టివేట్ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్‌ని యాక్టివేట్ చేస్తే బ్రెయినే కదా కంట్రోల్ చేస్తుంది మన మొత్తం బాడీ అంతటిని. దాన్ని ఎలాగా మనము యాక్టివేట్ చేసుకోవాలి? యాక్టివేట్ చేసేటప్పుడు మిగతా బాడీ అంతా కూడా ఎలాగా మన యొక్క గ్రిప్‌లో ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్క బాడీలో ప్రతి పార్ట్‌తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉండాలనమాట. అది రేపు మీరు చెప్తారా? నేను రేపు. చెప్తాను. ఓకే. ధ్యానం చేయటమే చేస్తున్నప్పుడే కాకుండా మొత్తం డే అంతా కూడా మనము మన బాడీతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓ, ఓకే, ఓకే, ఓకే. అది ఆ టెక్నిక్ ఐ థింక్ వీ హ్యావ్ టు లెర్న్ దట్. యా, థ్యాంక్స్ అండి. చాలా బాగా అనిపించింది ఈరోజు క్లాస్ కూడా. యా, థాంక్ యూ అండి. యా, ఐ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీ క్వశ్చన్స్? ఓకే మేడం, చాలా అయితే బాగా చెప్పారండి రమ్య గారు. స్వప్న గారు. థాంక్ యూ థ్యాంక్స్ అండి. అండి. థాంక్ యూ. ఓకే మేడం, మెడిటేషన్ చేపిస్తారా మేడం? ఓకే అండి. మ్యూజిక్ మనం పెట్టమంటారు. మ్యామ్ సారీ
నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. నా పేరు శ్రీలక్ష్మి మ్యామ్. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, మరి టాపిక్ ఎగ్జాక్ట్ రిలేటెడ్ అవుతుందో లేదో నాకు క్వశ్చన్ తెలియదు, బట్ ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ లాంగ్. ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనం ఎంత హార్ట్ఫుల్ గా నవ్వాలి అని అనుకున్నాం, కొందరు వాంటెడ్ గా ఇరిటేట్ చేయడము, హర్ట్ చేయడం ఇలాంటివి ఉంటుంది. అట్లాంటప్పుడు సిచ్యువేషన్ మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి? అప్పుడు నవ్వక్కర్లేదు. ఎందుకంటే అందుకే కదా మనము ఇక ముసుగు, తర్వాత మొహమాటాలు ఇవన్నీ పోవాలి. మనకి అక్కడ ఏదనిపిస్తుందో అదే చెయ్యాలి. మనకి అక్కడ అవసరం లేనప్పుడు మనంగా ఉండడం అనేది మనకు చాలా చాలా అవసరం. మనం చాలా మనగా ఉండము. అక్కడ కంప్లీట్ ఒక ముసుగు వేసుకుంటాం. అక్కడ అవసరం లేకపోయినా ఇలా ఉండాలి, అమ్మో అందరూ ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి. తర్వాత అవసరం లేదు, మనకు మనగా ఉంటేనే మనకి అందరూ ఇష్టపడతారు అనే కాన్సెప్ట్ లోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది అందరికీ ఎవరి కోసమో కాదు, మన కోసం మనం ఉండాలనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మన నవ్వు అనేది ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా ట్రూత్ఫుల్ గా వస్తుంది అనమాట. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే. మెడిటేషన్ చేపిస్తున్నారు మేడం. మ్యూజిక్ పెడతారండి. షూర్ మేడం. మనందరం ఇప్పుడు అద్భుతమైన చక్కటి కాన్షియస్నెస్ లో ఉన్నాము. ఒక గ్రూప్ ఎనర్జీని క్రియేట్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళల్లో ఉండే లైట్ ని కనెక్ట్ అవుదాము. మనలో ఉండే లైట్ ని కనెక్ట్ అయినప్పుడు మనలో ఉండే అందాన్ని పెంచుకోవాలంటే నిత్య సాధన తప్పనిసరి మాస్టర్స్. సామూహిక ధ్యానం అనేది ఎంతో అవసరం మాస్టర్స్. మెడిటేషన్ చేస్తూ
సామూహికంగా కూడా ధ్యానం అనేది ఎంతో అద్భుతంగా ఉంది. ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. మనందరం చక్కగా ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకున్నాము, ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నామని ఊహించుకుందాం. మన థర్డ్ ఐ దగ్గర కాంతిని ఊహించుకుందాం. ప్రతి ఒక్కళ్ళు థర్డ్ ఐ దగ్గర కాంతిని ఊహించుకుంటూ ఈ యొక్క కాంతి ప్రతి ఒక్క మన గ్రూప్ లో వాళ్ళందరి యొక్క కాంతితో కనెక్ట్ అవుతున్నాం. ఈ కాంతి అంతా కూడా ఒక స్పైరల్ లాగా తిరుగుతూ యూనివర్సల్ ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాం మై డియర్ మాస్టర్స్. యూనివర్సల్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం నుండి తీసుకుంటూ మన చుట్టూ ఒక స్పైరల్ లాగా ఊహించుకుందాం మాస్టర్స్. మన చుట్టూ ఉన్న ఆ స్పైరల్ అంతా కూడా మన శరీరం అంతా స్ప్రెడ్ అయి ఒక కాంతి వలయం లాగా, ఒక శక్తి వలయం లాగా తిరుగుతున్నట్టు మనం ఊహించుకుందాం. ఆ శక్తి వలయం అంతా కూడా నెమ్మది నెమ్మదిగా మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ చుట్టూ వ్యాపిస్తుంది అని ఊహించుకుందాం మాస్టర్స్. ఆ లైట్ అలా స్ప్రెడ్ అవుతుంది. మన ఇంటి చుట్టూ ఆ యొక్క కాంతి స్ప్రెడ్ అవుతున్నట్టు ఊహించుకుందాం మాస్టర్.
ప్రదేశంతో పాటు ఆ యొక్క స్ట్రీట్, ఆ మొత్తం ప్లేస్ అంతా కూడా ఒక చక్కటి కాంతి స్ప్రెడ్ అవుతున్నట్టు ఊహించుకుందాం మై డియర్ మాస్టర్స్. స్పైరల్ లాగా మనం యూనివర్స్ నుంచి ఎనర్జీని మన బ్రహ్మరంధ్రం నుండి తీసుకుంటూ మన శరీరం చుట్టూ ఆ యొక్క శక్తి వలయం తిరుగుతూ ఆ స్పైరల్ అంతా కూడా మన చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన ప్రదేశం అంతా, మనం ఉండే మన స్ట్రీట్ అంతా, మన ఏరియా అంతా కూడా ఒక చక్కటి కాంతితో నిండిపోతుంది. ప్లేసే కాకుండా ఈ కంట్రీ అంతా కూడా ఒక చక్కటి కాంతి, ఒక స్పైరల్ శక్తితో నిండిపోతుంది. మన ప్రదేశం, ఊరే కాకుండా, మన యొక్క స్ట్రీటే కాకుండా, మన యొక్క కంట్రీ, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వలయం స్పైరల్ కాంతితో చుట్టూ మొత్తం వ్యాపిస్తుంది. ఈ విశ్వం అంతా, ఈ యూనివర్సల్ అంతా కూడా లైట్తో స్ప్రెడ్ అయ్యి లైట్తో నిండిపోతుంది అని ఊహించుకుందాం మాస్టర్స్. యూనివర్సల్ నుంచి తీసుకునే ఆ యొక్క కాంతిని మన యొక్క బ్రహ్మరంధ్రం నుండి తీసుకుంటూ శరీరం అంతా స్ప్రెడ్ చేసి ఒక చక్కటి కాంతి వలయంతో ఈ విశ్వమంతా తిరుగుతూ ప్రకృతి మాత, గోమాత, విశ్వమాతతో కనెక్ట్ అయ్యి కాంతి శరీరం, లైట్ బాడీస్గా మనం కాంతితో నిండిపోతుంటాం మాస్టర్స్.
ఈ యొక్క కాంతి విశ్వం నుంచి మొదలై మన వరకు మన చుట్టూ అంతా తిరుగుతుంది. మనమందరం కూడా ఎంతో శక్తివంతులం, ఎంతో ప్రకాశవంతంగా మనం మెరిసిపోతున్నాం, కాంతితో నిండిపోతున్నాం. చాలా ఆనందం, అద్భుతం, ఐశ్వర్యంతో మనం ఉంటున్నట్టు ఊహించుకుందాం మాస్టర్స్. లాస్ట్ 5 minutes మాస్టర్స్. చక్కగా ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవకుండా హాయిగా చక్కగా మనలోకి మనం అంతర్యానం చేద్దాం. అంతర్యానంతో ఆత్మ సౌందర్యం చక్కగా ప్రతిబింబిస్తుంది. Don't open your eyes, my dear masters. Be with your breath. Now we are connecting with cosmic energy. Last 3 minutes, don't open your eyes. మనం ఇన్నర్లో నుంచి నెమ్మదిగా బయటికి వస్తున్నాం. లాస్ట్ 2 minutes. అద్భుతమైన సామూహిక ధ్యానం నుంచి నెమ్మదిగా ఆ కాన్షియస్నెస్ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాం మై డియర్ మాస్టర్స్. లాస్ట్ 1 minute. చక్కగా అంతర ప్రయాణం నుంచి బాహ్య ప్రయాణంలోకి చక్కగా బయటికి వస్తూ లాస్ట్ 30 seconds. బాహ్య శరీరంలోకి వస్తూ మన ఈ యొక్క ఫిజికల్ బాడీలోకి వస్తూ లాస్ట్ 10 seconds, my dear masters. లాస్ట్ 5 seconds. చక్కగా
2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1 నెమ్మదిగా చిరునవ్వుతో కళ్ళని ఓపెన్ చేద్దాం మై డియర్ మాస్టర్స్. ఇంకా ఈ ధ్యాన స్థితిలో ఉండాలి, కొనసాగించాలంటే మీరు అలాగే కంటిన్యూ అవ్వచ్చు. లేని వాళ్ళు చక్కగా కళ్ళు ఓపెన్ చేసి హాయిగా కళ్ళు ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ టైంని మాకు అందించి అద్భుతమైన సబ్జెక్ట్ని మాకు అందించినందుకు. ఫ్రెండ్స్, రేపు షార్ప్ 9 PM జాయిన్ అవుతాము మేడం. దీని యొక్క ఎక్స్టెన్షన్ ఇంకొంచెం డెప్త్గా మనము సబ్జెక్ట్ని తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే.